హాయ్ హలో సలాం నమస్తే వనకం నేను మీ సపోర్టర్స్ అయ్యి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో మాత్రం పనిచేసే ప్రతి ఒక్క ఆటగాళ్ళ గురించి. ఆటగాళ్ళు అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, అలాగే షాప్స్కి వెళ్ళే వాళ్ళు, ప్రతి ఒక్క ఆటగాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సంక్రాంతి ముందు చాలా అంటే చాలా కష్టపడిపోతుంటారు. ఫుల్ అంటే ఫుల్ అని వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఎంప్లాయీస్ విషయానికి వస్తే మేనేజర్ వద్దన్నా సరే మెయిల్స్ పెట్టి మరి మీటింగ్లకు అటెండ్ అయిపోతూ ఉంటారు. పోస్ట్ పోన్ చేసి పెండింగ్ పెట్టే వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. తినడం మానేసి మరి టీం వర్క్లు చేసేస్తుంటారు. అలాగే కూలి పనులు చేసేవాళ్ళు మేస్త్రి వద్దన్నా సరే 3 పూట్ల పని చేసేస్తారు అనమాట. ఆఫీస్ మరి చాలా ఆనందంగా పని చేసేస్తారు. అలాగే షాప్స్కి వెళ్ళే వాళ్ళు ఓనర్ వద్దురా బాబు అన్నా సరే ఓవర్ డ్యూటీలు చేసేస్తుంటారు. పాపం వీళ్ళందరూ ఎందుకు చెప్పిన ఎంత కష్టపడుతున్నారు, ఆ సంక్రాంతికి ఇచ్చే 3 రోజుల సెలవుల కోసం ఎంత కష్టపడతారు అనమాట. సో ఏంటంటే వీళ్ళు 8 గంటలు కాకుండా 80 గంటలు కూడా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారనమాట. సో అందుకని వీళ్ళందరూ ఆటగాల్లో మీరు ఏ బ్యాచ్లో ఉన్నారో కింద కామెంట్ చేయండి.